దేవుడు నా స్తోత్రం వెంటనే ఉన్నారు. దేవుడు గత ఆదివారం నుంచి ఈ ఆదివారం కాచి కాపాడి మళ్ళా కొత్త సంవత్సరంలో గుడ్ ఫ్రైడే ఆరాధన జరుపుకోవడానికి దేవుడు సహాయం చేస్తున్నారు. మళ్ళీ ఆదివారం దినాన్న యేసయ్య మనందరి నిమిత్తం కూడా శుక్రవారం దినాన్ని చనిపోయి మళ్ళీ ఆదివారం దినాన్న సంతోషంగా తన రాజ్యం చేరినందుకు ఈ దినాన్ని మనం అందరం కూడా ఆయన్ని మర్చిపోకుండా, ఆయన చేసిన ప్రతి పని మర్చిపోకుండా, ఆయన మన పట్ల ఏదైతే కార్యాలు జరగాలని ఆయన మన నిమిత్తము కూడా ప్రతి నిమిషంలో కూడా మన కోసం ఆలోచిస్తూ తన ఎవరిని రత్నాన్ని కార్చి ఈ దినాన్న సంతోషంగా తన రాజ్యం చేరినందుకు మనం ఈస్టర్ పండుగ జరుపుకుంటున్నాం కనుక దేవుని స్తోత్రం కనుక మేము ఏదైనా పెట్టారా ఈ దినం వాక్యం చూసినట్టయితే ప్రతి దినము కూడా మన భయంతో భక్తితో దేవుని దగ్గర ప్రార్థన చేస్తాం. ఈ దినం వాక్యంలో దేవుడు మొట్టమొదటిగా వాక్యం మొదలు పెట్టకుండా దేవుడు చెప్పేది ఏంటంటే, మనము ఈ లోకంలో జీవించినంత కాలం కూడా మనము అనుకోవచ్చు నాకు బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, అందరూ నాతో ఉన్నారు. కానీ దేవుడికి నాకు చెప్పడం మాట ఏంటంటే, ఎంతమంది ఉన్నప్పుడు కూడా ఒకరోజు 2 రోజులు సాయం చేస్తారు, కానీ జీవితకాలం అంతా కూడా సాయం చేసుకునే దేవుడు అప్పుడు దేవుడి స్తోత్రం. ఎందుచేతంటే మనము ఎప్పుడైతే భక్తితో భక్తితో ఉంటున్నామో ఈ లోకంలో ఉన్న వాటిని దూరం ఉంటూ దేవునికి ఏదైతే ఇష్టకరమైంది ఉందో దానికోసం ఎదురు చూస్తూ ఆయన ఇచ్చే దీవెన, ఆయన ఇచ్చే ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తూ, ఇంకా గొప్ప మాట ఏంటంటే ఆయన పలికే మాట ఎప్పుడో విందామని చెప్పి ఎవరైతే దానికోసం కనిపెట్టుకుంటూ దానికోసం ఎదురు చూస్తున్నారో వారి దేవుడు బాగా జీవిస్తున్నారు. దేవుని స్తోత్రం. అలాగే ఇది వాక్య భాగం చూసినట్లయితే లూకా సువార్త 24వ అధ్యాయము మొదటి వచనం చూద్దాం. లూకా సువార్త 24వ అధ్యాయం. సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందులో ఉండిన రాయి దొరలింపబడి ఉండడం చూచి లోపలికి వెళ్ళి కానీ ప్రభువైన యేసు దేహం వారికి కనబడలేదు. చూసినట్లయితే మొదటిగా 24వ అధ్యాయం 1వ వచనం. ఆదివారం తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యం తీసుకుని సమాధి యొద్దకు వచ్చి, ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే ఆ కాలంలో యేసయ్య ఉన్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలు అందరిలో కూడా పురుషులు దేవుని ప్రేమించున్నారు, అలాగే స్త్రీలు కూడా ప్రేమించున్నారు. వారు ఇక్కడ భేదం లేదు, కానీ ఇద్దరు సరిసమానంగా ఉన్నారు. కానీ ఇక్కడ స్త్రీల ఒక పరిస్థితి చూసినట్లయితే వారు యేసయ్యను ఎంతగానో ప్రేమిస్తూ వారు యేసయ్య చెప్పే మాటలు వింటూ, అలాగే యేసయ్య అనేక మందికి స్వస్థత కార్యాలు జరిగినప్పుడు వారి దగ్గరగా చూస్తున్నారు. చూసిన దేవుడు ఒక దినాన వారి గృహపడిన విషయం వారు తెలుసుకొని వారి పెద్దల కాడే ఏం చేస్తున్నారంటే, యేసయ్య చనిపోయినాడు కదా, ఆయన ఒక సమాధి దగ్గరికి వెళ్దాం. ఆయన ఒక సమాధి దగ్గరికి వెళ్ళలేదప్పుడు వాడు ఖాళీ చేతులతో వెళ్ళాలి, కానీ సుగంధంతో వెళ్ళాలి. అనగా ఆ శరీరము వాసన వస్తుందేమో చెప్పి వారు ఏం చేస్తున్నారు, వారి దగ్గర ఉన్న ఆ కాలంలో ఏవైతే సెంట్లు దొరుకుతున్నాయో, అత్తలు దొరుకుతున్నాయో, ఏదైతే మంచి పరిమళ భరితమైన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి పట్టుకెళ్ళున్నారు. కానీ అక్కడ జరిగిన విషయం ఏంటో వచ్చింది, ఆ సమాధి ముందర ఉండిన రాయి దొరలింపబడి చూచి లోపలికి వెళ్ళారు. కానీ అక్కడ చూసినట్లయితే స్త్రీలు దేవుడు ప్రాముఖ్యంగా చూపిస్తున్నాడు. వారు వెళ్ళి ఉన్నారు, వారు ఖాళీ చేతితో వెళ్ళలేదు, చక్కని సుగంధ ద్రవ్యాలు పట్టుకెళ్ళినారు. పట్టుకెళ్ళినప్పుడు వారు మొట్టమొదటిగా ఆ సమాధి దగ్గర జరిగిన విషయం ఏంటంటే, యేసయ్య చనిపోకముందు ఆ కాలంలో ఉన్న ప్రజలందరూ కూడా యేసయ్యను చూస్తున్నారు. అలాగే ఆ కాలంలో ఉన్న రాజులు కూడా యేసయ్య కోసం తెలుసుకున్నారు. తెలుసుకున్నప్పుడు ఎప్పుడైతే యేసయ్య స్వస్థత కార్యాలు జరిగిస్తున్నాడు, అలాగే అద్భుత కార్యాలు జరిగిస్తున్నాడని చెప్పి తెలుసుకుని వారిలో వారు ఇబ్బంది పడవచ్చు. ఏంటంటే, నేను రాజుగా ఉన్నాను, కానీ నేనేమి చేయలేను, నేను న్యాయము తీర్పు తీర్చగలను, కానీ అమ్మ మాట్లాడదు, నేను తీర్పు తీర్చగలను. కానీ ఈయనేమో పరలోకం నుంచి వచ్చినాడు అంటున్నాడు. ఈయన చెప్పే ప్రతి ఒక్క మాటలో అక్కడ ఉన్న ప్రజలు వింటున్నారు. అంతమాట కాకుండా ఈయన చేసే కార్యాలు చూసి అందరూ కూడా ఆయన వైపు తిరిగిపోతారేమో అని చెప్పి కూడా ఆ కాలంలో రాజులు భయపడ్డారు. అయినప్పుడు కూడా అక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఇక్కడ యేసయ్య చేస్తున్న ప్రతి పని కూడా చూసిన మనుషులు కావచ్చు, రాజు కావచ్చు, మొదట ఏమంటున్నారంటే ఈయన ఒక మామూలు మనిషి, మనకలాంటి వాడు అనుకున్నారు. కానీ చిట్ట చివరి ఆయన మరణాప్రాయంలో
ఎంతో శ్రమ పడుతూ ఎంతో ఇబ్బంది పడుతూ చివర ఆయన చనిపోయిన సమయంలో అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు, ఈయన మామూలు మనిషి కాదు, ఈయన దేవుని దగ్గర వచ్చిన మనిషి అనేసి. దేవుని స్తోత్రం కలగాక. అప్పుడు వారు తెలుసుకుని ఏం చేస్తున్నారంటే, ఎవరైనా చనిపోతే వారిని సమాధిలో పెట్టేవారు. అలాగే యేసయ్యను కూడా సమాధిలో పెట్టినప్పుడు ఆ రాజుకి ఒక భయం ఉన్నది ఏంటంటే, యేసయ్య గొప్పవాడు కనుక ఏదో ఒకలాగా ఆయనైనా బయటికి రావచ్చు, లేకపోతే ఆయన శిష్యులైనా మాకు కనబడకుండా ఆయన తీసుకుపోయి వేరే చోట్ల కప్పెట్టచ్చు అని చెప్పి వారు అనుకుని ఒకటే పని చేస్తున్నారు. ఆ పురము ఏదైతే స్థలంలో ఆయన్ని పాతి పెట్టినారో, ఏదైతే స్థలంలో ఆయన పెట్టినారో ఆ స్థలానికి ఎవరో కూడా రాకుండా కొంతమంది సైనికులు పెట్టున్నారు. అలాగే లోపల వ్యక్తి బయటికి రాకుండా, బయట వ్యక్తి లోపలికి వెళ్ళకుండా ఒక రాయిని అడ్డుగా పెట్టి దాని మీద ఒక ప్రింట్ చేస్తున్నారు. ఏమని అంటే, దీన్ని ఎవరో కూడా కదపకూడదు అని ప్రింట్ చేసినప్పుడు అక్కడ జరిగిన విషయము, ఎవరైతే ఈ విషయం తెలుసుకున్నారో వారు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే, నా దేవుడు గొప్పవాడు, మా అందరి నిమిత్తం కూడా ఆయన చెప్పుకున్నాడు, కానీ ఆయన బ్రతికున్నప్పుడు మా కోసం ఎన్నైతే కార్యాలు చేస్తున్నాడో అవన్నీ కూడా మేము గుర్తు చేసుకుంటున్నాం కనుక ఎలాగైనా యేసయ్యని మేము చూడాలని చెప్పి మొట్టమొదటి పురుషులు రాలేదు కానీ స్త్రీలు వచ్చినారు. వచ్చినప్పుడు అక్కడ జరిగిన విషయం ఏమైంది, 2వ వచనంలో అక్కడ ఆ రాయి తీయబడుతున్నప్పుడు చూసినప్పుడు వారు మొట్టమొదటి అనుకున్న విషయం ఏంటంటే, యేసయ్య కనబడలేదు కనుక ఎవరు అని పట్టుకుపోయారు, ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఏమవుతుందని చెప్పి వారు లోపలికి వెళ్ళి ఉన్నారు. కానీ వారికి ఏమీ కనపడలేదు. 4వ వచనం 3వ వచనం చూడండి. ప్రభు అయిన యేసు దేహం వారు కనబడలేదు. ఇందులో కూర్చి వారికి ఏమీ తోచకుండా ప్రకాశమైన వస్త్రం ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలబడి దేవుని పెట్టారు. ఎప్పుడైతే ఆ రాయ పక్కకు జరగడం చూస్తున్నారో వారు లోపలికి వెళ్ళి ఉన్నారు. అప్పటి వరకు కూడా బాగానే ఉన్నారు. ఏమైంది అనుకున్నారు, యేసయ్యని చూద్దాం అనుకున్నారు. లోపలికి వెళ్ళేటప్పుడు 2 దేవదూతలు కనబడుతున్నారు. వారు ప్రకాశవంతమైన ముఖము కలిగి చక్కని తెల్లని వస్త్రాన్ని ధరించినప్పుడు అప్పటి వరకు కూడా వీరు దేవుని వెతుకుతాం, లేకపోతే దేవుడు మాకు లోపలైనా కనబడతారు, లేకపోతే ఎక్కడైనా కనబడతారు కదని చెప్పి లోపలికి వెళ్ళి ఉన్నారు. ఎప్పుడైతే వీరు దేవదూతలు చూస్తున్నారో వీరికి ఏమైందో చూద్దాం. 5వ వచనం, వారు భయపడి ముఖమును నేల మోపినట్టుగా, మీరు సజీవుడైన వాణిని మీరు ఎందుకు మృతుల్లో వెతుకుచున్నారు. అక్కడ చూసినట్లయితే ఎప్పుడైతే ఆ ప్రకాశవంతమైన వెలుగు చూస్తున్నారో, వారి యొక్క తేజస్సును చూస్తున్నారో, వెంటనే దేవదూతం అక్కడ ఉన్నాయి. కానీ ఎప్పుడైతే దేవదూతను చూస్తున్నారో వీరి ముఖాలు ఏమైపోయాయంటే ఆ వెలుగుని చూసి తట్టుకోలేక వెంటనే మొఖాలు ఉన్నాయి, వారి ముఖాన్ని కింద దించుకున్నప్పుడు దేవుని దూతలు చెప్తున్నారు, మీరు ఎందుకు ఇక్కడ ఎదుగుతున్నారు, యేసయ్య ఇక్కడ లేడు, ఆయన తిరిగి లేకపోబడి దేవుని స్తోత్రం కలుగుతారు. దేవుని పెట్టాలి. వాక్యంలో మనం చూసినట్లయితే ఈ లోకంలో అనేకమైన ప్రాముఖ్యమైన వ్యక్తులు ఉన్నారు, ఇంకా ధనవంతులు ఉన్నారు, ఇంకా ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. వారు అనుకునేది ఏంటంటే, మా దగ్గర ధనం ఉంది కదా, మాకు నీరసం వచ్చినా ఏమొచ్చినా మేము వెలబెట్టి అన్నీ కూడా కొనుక్కుంటాం, చివరికి మా ప్రాణం పోయేటప్పుడు కూడా మేము సంతోషంగా ప్రాణం విడిచేటప్పుడు కూడా మా చేతులు ధనం ఉంది కనుక మేము చక్కనే వైద్యం చేసుకుని మేము సంతోషంగా చనిపోతాం అనుకుంటారు. కానీ ఇక్కడ దేవుని యొక్క పరిస్థితి చూసినట్లయితే ఆయన తండ్రి దగ్గర ఆజ్ఞ తీసుకొని భూమి మీదకి వచ్చినప్పుడు బాగానే ఉన్నాడు. మొట్టమొదటి విషయం ఏమైందంటే, ఆయన భూమి మీద పుట్టినప్పుడే ఆయన స్థలం లేదు. కొద్ది దినాలు పోయిన తర్వాత ఆయన ఎవరి ప్రయాణకు వచ్చినప్పుడు తన తండ్రి ఏదైతే పని చేస్తున్నాడో, ఆయన ఒంటరి పని చేస్తున్నాడు తండ్రి, అదే పని తన కుమారుడైన యేసయ్య నేర్చుకున్నాడు. కానీ అక్కడ జరిగిన విషయం జాగ్రత్తగా గమనించండి. ఆయన యొక్క సిలువ మరణము ఇంకా ఎవరదే దశలో రాకముందే ఆయనలో ఒక గొప్ప కార్యం జరిగింది. ఏంటంటే, ఒంటరిగా పని చేస్తే వారు ఏం చేస్తారు, వారు వారి దగ్గర ఉన్న వస్తువులతో చెక్క పని చేస్తూ ఎక్కడైతే మేకులు కొట్టాలో మేకులు కొడుతూ ఉంటారు. అలాగే ఆ మేకులు కొట్టేటప్పుడు ఒకటి కావచ్చు, 2 కావచ్చు, ఒక్కసారి కాకపోయినా ఏదో ఒక రోజున ఆ మేకు కొట్టేటప్పుడు అది చిన్నదైనా చేతి పుచ్చుకోలేదు. ఆ పుచ్చుకున్న దాని స్వభావాన్ని బట్టి తండ్రి ఏం చేస్తున్నాడంటే, దేవుణ్ణి అనగా యేసయ్యని ఒక ఉన్నతమైన స్థితిలో ఆయన పుట్టలేదు, కానీ ఒక పేదవాడు కుటుంబం పుట్టినాడు. దేవుని స్తోత్రం కనుక ఆ పేదవాడు కుటుంబం పుట్టడమే కాకుండా ఆయనకి తెలుసును, నా తండ్రి ఏదైతే పని అప్పగించున్నాడో నేను పూర్తి చేసేటప్పుడు నా ప్రాణం పోతుంది, నా ప్రాణం పోయేటప్పుడు నా తండ్రి నాకు తోడుగానే ఉంటాడు అని అనుకున్నాడు. కానీ ఆ తోడు ఉండే సమయంలో ఆ మేకు అనేది చిట్ట చివరిగా ఆయన పుచ్చుకున్నట్లయితే అది తట్టుకోలేదని చెప్పి
తండ్రి అయిన యెహోవా ఏం చేస్తున్నారు, యేసేకి అదే పని అప్పగించున్నారు. ఆ పని అప్పగించినప్పుడు చిన్న చిన్న మేకు పుచ్చుకున్నప్పుడు కూడా పర్వాలేదు, ఈ మేకులు ఎంత మాత్రం అనుకున్నాడు. కానీ అయినప్పుడు కూడా ఆయన శిలువ మ్రానులో 2 చేతులకి కూడా మేకులు కొట్టున్నారు, కాలుకి మేకులు కొట్టున్నారు. తల మీద చూసినట్లయితే 1 2 కాదు. భక్తులు చెప్తారు, వారి వాక్యంలో చెప్పినప్పుడు వారు రీసెర్చ్ చేసిన దాన్ని బట్టి ఇంచుమించు 3-4 రకాలైన ముళ్ళు తీసుకొచ్చి అవి కూర్చున్నట్లయితే ఒక వేలు ఎంతైతే పొడుగుతుందో అంత లోతు దూరిపోయేంత భయంకరమైన ముళ్ళు కంపెనీ యేసయ్య నెత్తి మీద పెట్టి ఉన్నారన్నమాట. వారు పెట్టడమే కాదు కానీ అది కూర్చున్నప్పుడు ఒక 7 రూపాయలు పోయింది. అయినప్పుడు కూడా యేసయ్య వారు ఎంతైతే శ్రమ పెట్టినా, ఎంత బాధ పెట్టినా చిట్ట చివరికి వారి కోసమే ప్రార్థన చేస్తున్నారు కానీ ఏ ఒక్క మాట పడలేదు. దేవుని స్తోత్రం కలుగాక. ఎందుచేతనంటే ఈ పని అంతా కూడా తండ్రి చేత నెరవేర్చబడాలా. కుమారుడు ఏదైతే తండ్రి ద్వారా ఏదైతే పని అప్పగించబడిందో ఆ పని అంతా కూడా నేను పూర్తి చేస్తానని చెప్పి ఆయన భూమి మీద పుట్టి ఉన్నాడు. అలాగే ఆయన యవ్వన కాలం అంతా కూడా పూర్తి చేసుకున్నాడు. చిట్ట చివరికి ఆయన వయసు ఇంకా యవ్వన ప్రాయమే అయినప్పుడు కూడా మన అందరి నిమిత్తం కూడా దేవుడు తన ప్రాణాన్ని త్యాగం చేసి, ఇంకా గొప్ప మాట ఏంటంటే మనం అందరం కూడా ఒక ఉన్నత స్థాయిలో ఉండడానికి ఆయన దగ్గరకు పడి ఆయన ఒక చిన్న గొర్రెల ఆకలు అని కూర్చున్నాడు. దేవుని స్తోత్రకరంగా. ఆ యొక్క దొడ్డి యొక్క చూసినట్లయితే అందరూ కూడా సినిమాలో చూసి ఉండొచ్చు, కానీ ఆ దినాన యేసయ్య అనుకోవచ్చు ఆయన పుట్టక ముందు నేను ఒక ఉన్నతమైన స్థితిలో పుడతానేమో, లేకపోతే నా తండ్రి చెప్పినట్టుగా పని ముగిస్తాను, కానీ నేను ఎక్కడ పుడతానో కూడా ఆయనకు తెలిసి ఉండొచ్చు. కానీ ఆయన భూమి మీద పుట్టినప్పుడు ఆయన అక్కడ జరిగిన గొప్ప కార్యం ఏంటంటే ఆయన ఎంత శ్రమ పడినాడో, ఎంత బాధపడి ఉన్నాడో మనకు తెలుసు, ఆయనకు తెలుసు. చిట్ట చివరగా ఆయనలోంచి ఒకటే మాట వచ్చింది, ఈ పని అంతా కూడా నా తండ్రి అప్పగించినాడు కనుక నాకు ఎంత శ్రమ వచ్చినప్పుడు కూడా మీ అందరి పాపం చనిపోతుందనే మాట ఆయన వచ్చింది. దేవుని స్తోత్రం కనుక. దానికి అర్థం ఏంటంటే ఈ లోకంలో మనుషులు ఉన్నారు, బ్లడ్ కావాలంటే ఇస్తానంటారు. ఆ సమయానికి వాళ్ళలోనే బ్లడ్ లేదనుకోండి, పరిగెట్టుకుంటూ వచ్చి డాక్టర్ గారి దగ్గరికి వచ్చి బాబు నా బ్లడ్ తీసుకోమంటే డాక్టర్ ఆ బ్లడ్ చెక్ చేసినప్పుడు నీలోనే బ్లడ్ లేదు, ఇంకెవరికి ఇస్తామని అంటాడా కదా. కానీ ఇక్కడ దేవుడు చూసినట్లయితే తన యవ్వన రక్తాన్ని కార్చడానికి ఒకరి కోసం కాదు, ఇద్దరి కోసం కాదు, ఈ భూమి మీద ఎంతమంది ఉన్నారో వారందరూ శుద్ధి చేయడానికి ఆయన తన ప్రాణం పెట్టిన దేవుని స్తోత్రం కనుక. ఆ ప్రాణం పెట్టినప్పుడు అక్కడ జరిగిన విషయం ఏంటంటే ఇంత గొప్ప కార్యములు, ఇంత గొప్ప మాటలు విన్నా అక్కడ ఉన్న శిష్యులతో పాటు స్త్రీలు ఏం చేస్తున్నారు, దేవుడు మాకు ఎలాగైనా కనబడతారో, ఆయన మేము ఎలాగైనా కళ్ళారా చూస్తాం, పోనీ అక్కడి నుంచి ఆయన వేరే ప్రాంతం పోయినప్పుడు కూడా మేము ఎలాగైనా ఆయన కొనుక్కుంటాం అనుకున్నారు. చిట్ట చివరికి అక్కడ జరిగిన విషయం ఏంటంటే దేవునితో చెప్తున్న మాట, అమ్మ మీరు భయపడద్దు, ఆయన తిరిగి లేచున్నాను. 2వ వాక్యం చూద్దాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తములకు ఆధారభూతుడు. సంఘము ఆయన శరీరములకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నింటిలో ప్రాముఖ్యం కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతుల నుండి లేచుట్లో ఆది సంపూర్ణుడాయను. ఆయన ఎందుకు సర్వ సంపూర్ణంగా నివసింపవలనని ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమున్నవైనను పరలోకమున్నవైనను వాటన్నింటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకోవాలని తండ్రి అభిష్టమాయను. చూసినట్లయితే 17వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. భూమి ఆకాశం సృష్టించబడకుండా మునిపే యెహోవా దేవుడు భూమి ఆకాశాన్ని సృష్టించినట్టు ఆయన పుట్టినాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. అందుకే పౌలు భక్తుడు కొలస్సీ సంఘంతో చెప్తున్నారు, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. మనమైతే భూమి మీద తల్లిదండ్రుల ద్వారా పుట్టినాం, కానీ అది దేవుని కృప ద్వారా తండ్రి అయిన యెహోవా ఈ భూమి ఆకాశం పుట్టక మునిపే పరలోకంలో ఉన్నారు. ఆయన చేసిన పని ఏంటంటే ఒక్కొక్క రోజున ఒక్కొక్క కార్యం చేసుకుంటూ చిట్ట చివరికి ఈ భూమి మీద ఎన్నైతే కావాలో అవన్నీ చేస్తున్నాడు. దానికి అర్థం ఏంటంటే భూమి ఆకాశం పుట్టక మునిపే ఆయన ఉన్నాడు. తర్వాత నేను చదువుతాను, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఈయన అంటున్నాడు, పౌలు భక్తుడు అంటున్నాడు, ఈ భూమి మీద ఏవైతే ఉన్నాయో అవన్నీ
అన్నీ కూడా ఆయన ద్వారా వచ్చినాయి. అంత మటుకు కాకుండా ఆయన అన్నాడు, ఇవన్నిటికీ కూడా ఆదరణ భూతులు అంటే ఇవన్నీ కూడా ప్రతి దాన్ని క్రమశిక్షణలో పెట్టడానికి ఆయన ఉన్నాడు అంటున్నాడు. దేవుని స్తోత్రం. కనుక మనకి ఏదైనా బాధ వచ్చిందా, లేకపోతే నాకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు చిన్న బిడ్డలు ఏదో తల్లిదండ్రులు ఏదో వెళ్ళి అమ్మ నాకు ఇది కావాలా అని ఎలాగైతే అడుగుతారో, మనుషులు కూడా కష్టం వచ్చినప్పుడు దేవుని అడుగుతారు. కానీ అక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? జంతువులు పుట్టించున్నాడు, పక్షులు పుట్టించున్నాడు, ఇంకా సముద్రంలో చేపలు పుట్టించున్నాడు, ఇంకా ఏవైతే ఉన్నాయో భూమి మీద అవి ఏవైతే కావాలో అవన్నీ కూడా పెట్టి ఉన్నారు. కానీ మనుషులైతే మాట్లాడగలరు, కోతులు మాట్లాడగలితే, చేపలు మాట్లాడగలితే, కానీ అవన్నీ కూడా సహాయం చేయడం దేవుడు తోడుకుంటాడు. దేవుని స్తోత్రం కలగాలి. వారికి ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినప్పుడు కూడా, మనుషులకి ఎలాగైతే బాధ వచ్చినప్పుడు వారు దేవుడి వైపు తిరిగి దేవుడి దగ్గర ప్రార్థన చేసినప్పుడు వారికి ఎలాగైతే ఆదరణ దేవుడి దగ్గర నుంచి ఎలాగైతే పొందుతారో, ఈ భూమి మీద దేవుడి ద్వారా ఏదైతే సృష్టించబడుతున్నాయో ప్రతి వాటికి కూడా అవి మాట్లాడలేవు. కానీ వాటికి వచ్చిన మాటలను బట్టి దేవుడికి ప్రార్థన చేసినట్లయితే వాటన్నిటిని కూడా నేను సహాయం చేసేవాడిని అంటున్నాను. తర్వాత సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. మనం ఈ భూమి మీద ఉన్నాం, దేవుని యొక్క మందిరంలో ఉన్నాం. దేవుని యొక్క మందిరంలో ఉన్నాం మనందరినీ కూడా దేవుడు ప్రేమించే ఒకే ఒక మాట అన్నాడు, సంఘం అనే శరీరంలో ఆయన శిరస్సు. ఈ సంఘం ఏదైతే ఉందో దాన్ని దేవుడు అంటున్నాడు ఒక శరీరంగా పోలుస్తున్న దేవుని స్తోత్రం కలగాక. ఆ శరీరంగా పోలుస్తున్న ఆయన అంటున్నాడు ఆయనే శిరస్సు. అనగా ఈ శరీరం అంతటికి కూడా ఆయనే ఒక యజమాని ఉన్నారు. దేవుని స్తోత్రం కలగాక. ఈ మందిరాన్ని దేవుడు ఏమని పోలుస్తున్నాడంటే ఒక శరీరంలో పోలుస్తున్నాడు. ఆ శరీరం శిరస్సు. శిరస్సు అనగా ఒక బుర్ర కావాలి, ఎవరితో పక్కన బుర్ర తీసుకొచ్చి పెట్టాలంటే అవ్వదు కనుక ఆయనే ఒక శరీరం ఉన్నాడు. ఆయన శిరస్సే మన ప్రతి నిమిషం కూడా నడిపిస్తుందని దేవుడు చెప్తున్న భక్తులతో దేవుని స్తోత్రం కలగాక. దేవుని పెట్టారు. ఈ వాక్య భాగంలో పౌలు భక్తులు కొలస్సీ సంఘంలో ఏం చెప్తున్నారంటే, మనం ఈ భూమి మీద పుట్టినాం, కానీ మన పుట్టకమునిపే మన కోసము దేవుడు ఒక ప్రణాళిక ఏర్పాటు చేస్తున్నాడు. కనుక నీకు ఎంత ఆలోచన వచ్చినప్పుడు కూడా ఈ రోజు కోసం, రేపు కోసం, ఎల్లుడి కోసం ఆలోచిస్తావు. కానీ 10 సంవత్సరాలు పోయిన తర్వాత నీకేమవుతుంది ఎవరికైనా తెలుసా? తెలియదు. కానీ దేవుడు అంటున్నాడు నీ భూమి మీద పుట్టించుకుని మీ అందరి కోసం కూడా తెలుసు అంటే దేవుని స్తోత్రం కనుక. అందుకే దేవుని యొక్క మందిరంలోకి ఎవరైతే వచ్చినారో వారిని అందరినీ కూడా దీవించడానికి ఆయన ఒక శరీరం ఉన్నాడు, ఒక శిరస్సు ఉన్న తర్వాత ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది నుండి మృతుల్లో నుండి లేచుట్లో ఆది సంపూర్ణుడు ఆయన. ఆయన అంటున్న మాట చూసినట్లయితే ఆయన అన్నింటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ప్రతి విషయంలో కూడా ఆయన భూమి ఆకాశం సృష్టించున్నాడు. కనుక ఏదైతే ఆయన నోటి ద్వారా పలకబడిందో, ఆయన నోటి ద్వారా ఏదైతే పలికి ఉన్నాడో, అలాగే ఆయన చేతి ద్వారా ఏదైతే ఆయన తయారు చేస్తున్నాడో ప్రతి కూడా ఆయన ద్వారా జరిగింది. కనుక ఆయనే ముఖ్యమైన వ్యక్తి, ఆయనే మొదటి వ్యక్తి. దేవుని స్తోత్రం కనుక. ఈ లోకంలో ఎవరైనా ఇల్లు కట్టేటప్పుడు మొట్టమొదటి ఇల్లు కడతారు. ఇల్లు కట్టిన తర్వాత ఒక్కొక్క ఇల్లు కట్టబడుతుంది. కానీ మొట్టమొదటి ఇల్లు ఎవరు కట్టారని అడుగుతారు, ఆ తాపీ మేస్త్రి పేరు చెప్తారు. కానీ ఇక్కడ యేసయ్య యొక్క మాట చూసినట్లయితే దేవుడు అంటున్నాడు పౌలు భక్తుల ద్వారా, ఈ భూమి మీద ఏదైతే నేను సృష్టించున్నానో, నా తండ్రి ద్వారా ఏదైతే సృష్టించబడిందో అవన్నిటికి కూడా ఎవరో కాదు యజమానుడు, అవన్నిటికి యజమాని నేను అన్నాడు. దేవుని స్తోత్రం కనుక. అని ఆయన ఏమంటున్నాడు, ఆయన ఆది నుండి మృతుల్లో నుండి లేచిట్లో ఆది సంపూర్ణ ఆయన మొట్టమొదటి వ్యక్తి ఆయనే. అలాగే మృతుల్లో నుంచి లేచిట్లో ఆది సంపూర్ణ ఆయన. ఎప్పుడైతే తన ప్రాణం పోతుందో మనందరి నిమిత్తం కూడా ఆయన తిరిగి లేవడానికి ఆయన ఒకటే మాట అంటున్నాడు, ఆది సంపూర్ణ. అనగా ఈ భూమి ఆకాశం సృష్టించిన వాడు ఆయన కనుక ఆయన ప్రాణం పోయినప్పుడు కూడా తిరిగి లేస్తారని పౌలు భక్తుల ద్వారా దేవుడు చెప్తున్న దేవుని స్తోత్రం కనుక. మరలా దేవుడు చెప్పే మాట ఏంటంటే, మన నిమిత్తం యేసయ్య చనిపోయినాడు. మన నిమిత్తము ఆయనలో ఉన్న మంచితనాన్ని పక్కన పెట్టి మనలో ఉన్న ప్రతి పాపాన్ని కూడా ఆయన మీద వేసుకొని కలవరి శిలువలో చిన్నపోవడమే కాకుండా మన అందరినీ కూడా ఉన్నతమైన స్థాయిలో పెట్టిన దేవుని స్తోత్రం కనుక. దేవుని పెట్టారా, ఈ మందిరంలో కూర్చున్న వారు పేదవారు కావచ్చు, కొద్దిగా డబ్బు ఉన్నవారు కావచ్చు, ఇంకా డబ్బు ఉన్నవారు కావచ్చు. కానీ దేవుడు అంటున్న మాట ఏంటంటే, మీరు ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు కూడా నేను మీకు తోడుకుంటాను అన్న దేవుని స్తోత్రం కనుక. ఎందుచేతంటే ఈ లోకంలో
ఎంతో గొప్పవారు ఉన్నారు, కానీ చివరికి వారికి ధనం ఉండొచ్చు, వెండి ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, కానీ వారి శాంతి సమానం లేదు. కానీ ఇదే నాన్న, మనం దేవుని యొక్క మందిరానికి వచ్చినామంటే దేవుడు నా పట్ల ఏదో కార్యం దాచిపెట్టుకున్నాడు, లేకపోతే దేవుడు నా పట్ల ఒక మాట పలుకుతాడు. ఆ మాట వినడానికి ఎవరైతే వచ్చినారో వారి దేవుడు గొప్ప దిగించబడిన దేవుని స్తోత్రం కలుగుగాక. ఎందుచేత దేవుడు మరలా ఈ మాట చెప్తున్నాడంటే, ప్రియమైన దేవుడు పెట్టాలి. ఇది నా దేవుని ఒక మందిరానికి వచ్చిన మీతో దేవుడు చెప్పమన్న మాట ఏంటంటే, నా రాకడ సమీపం అయిపోయింది. నా రాకడలో ఎవరైతే సిద్ధంగా పాటు కలిగి ఉంటారో వాళ్ళని అందరినీ కూడా నా రాజ్యం తీసుకెళ్తాను. దానికన్నా ముందుగా ఎవరైతే వారి హృదయాన్ని శుద్ధి చేసుకొని, ఎవరైతే వారి యొక్క మనసుని మార్చుకొని నా వైపు తిరుగుతారో, మొట్టమొదటి దేవుడు పలికిన మాట ఏంటంటే, పరలోక రాజ్యంలో ఎంతైతే ఆనందం ఉంటుందో అందులో ఒక 10% ఈ భూమి మీద మీరు పలికే ప్రతి ఒక్క మాటను చూసి దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టకుండా ఆ ఆనందాన్ని ఇస్తాను. దేవుని స్తోత్రం కలుగుగాక. దేవుని బిడ్డలారా, గత శుక్రవారం దేవుడు చెప్పినాడు, సేవకుడు నా కోసం దేవుడు చెప్పినాడు. ఎంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు కూడా జాగ్రత్తగా గమనించండి. మొన్న అక్క వచ్చిందని చెప్పి నేను కొన్ని విషయాలను చెప్పలేదు, ఇది నా సమయం వచ్చింది కనుక నేను మళ్ళా చెప్తున్నాను. జాగ్రత్తగా దేవుడు ఈ లోకంలో ప్రతి ఒక్కరిని కూడా దీవించున్నాడు, ఆశ్రయించున్నాడు. ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించిన దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఆయన సిద్ధంగా ఉన్నప్పుడు భూమి మీద ఉన్న మనుషులు ఎవరైనా ఏదైనా ఒక వస్తువు కొన్నామన్నా, లేకపోతే ఒక వాహనం కొన్నామన్నా, లేకపోతే ఒక పండగ రోజున ఒక పండగ జరుపుకుందాం అనుకున్న ఒక సమయము, ఒక రోజు సిద్ధపడి కలుగుంటుంది. అలాగే నేను సోమవారం రాత్రి కాల సమయంలో నేను ప్రార్థన చేసుకోనుకున్నాను, మంచి నిద్రలో ఉన్నాను. రాత్రి 2:30 సమయంలో అయినప్పుడు నాకు 3 సార్లు వినబడిన అన్నమాట, సమయం 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 ఏంటైనా అని చెప్పేసి నేను దేవుడి దగ్గర ప్రార్థన చేసినప్పుడు ఒకటే మాట చెప్పినాడు. ఇంకా నేను చెప్పిన మాటలు, ఆ రోజు చెప్పిన మాటను బట్టి మీరు ఒకరు ఏడ్చున్నారని చెప్పినారు, మరి నేను ముఖాలు చూడలేదు, కానీ జాగ్రత్తగానండి. ఆ దిన నా దేవుడు నాతో చెప్పిన మాట ఏంటంటే, నాయన మొట్టమొదటి దేవుడు నాకు పరీక్ష పెడుతుందని మాట చెప్పలేదు, కానీ నేను ఏదైతే చెప్పినానో అది చేయమని చెప్పి, నీకు సమయం అయింది కనుక నువ్వు పడుకున్న వాడివి ఒకసారి లేచి నీ తల్లిని నీ అక్కని చూసుకొని ఒకసారి తిరిగి రమ్మన్నాడు దేవుడు. దానికి అర్థం ఏంటంటే, ఆ సమయంలో నా ప్రాణం పోతుందేమో నాకు తెలియదు, కానీ దేవుడు అన్నారు చివరిగా నీ తల్లిని నీ అక్కని చూసుకోమన్నా. నేను లేచాను, వారేమనుకున్నారంటే నేను పాస్ కట్టి అర్థమని అనుకున్నాడు, కానీ ఆ విషయం నాకు దేవుడికి తెలుసు. నేను చూశాను, కొద్దిసేపు ఒక 10 నిమిషాలు నేను అలా చూస్తూ ఉన్నాను. ఆ సమయం అయింది, మళ్ళీ నేను మంచంలో పడుకున్న తర్వాత నేను అలాగే ఎదురు చూస్తున్నాను, దేవా నువ్వు ఏం చెప్తావు. ఆ రోజంతా కూడా నాకు ఏ సంబంధం రాలేదు. ఆ ప్రాంతంలోనే నేను అలా ఉదయం అయిపోయింది, సోమవారం అయిపోయింది, మంగళవారం ఉదయం వచ్చింది, అలాగే నేను ప్రార్థన చేసుకున్నాను. అక్కతో చెప్పలేదు, మమ్మీతో చెప్పలేదు. చివరికి ఏంటంటే దేవుడు ఏమన్నాడు, ఎవరితో కూడా మాట చెప్పదు అన్నాడు. కోళ్ళ దానం అనుకున్నాను. మళ్ళా మంగళవారం రాత్రి మళ్ళా ముందు రోజున 2:30 దేవుడు ఎలాగ మాట్లాడాడో అలాగే రాత్రికాల సమయం మళ్ళీ నా స్వరం పడుతుంది. దేవుని స్వరం పడుతుందంటే, నా కుమారుడా నీ సమయం పడుతుందని చెప్పినాను కనుక నీకు ఏదైతే నేను చెప్తున్నానో అది జాగ్రత్తగా వినమన్నాడు దేవుడు. వింటాను ఆయన అన్నాడు. వింటాను ఆయన అని చెప్పినప్పుడు ఒకటే మాట నేను పలుకున్నాను, తండ్రి నువ్వు పరలోక రాజ్యంలో నీ తండ్రి ఏదైతే నీ పని అప్పగించున్నాడో ఆ పని నిమిత్తం నువ్వు భూమి మీదకి వచ్చున్నావు. ప్రతిదీ కూడా నువ్వు సక్రమంగా చేస్తున్నావు. చెట్టు చివరికి మనుషులకు పాపాల నిమిత్తం చేరుకున్నావు, సంతోషంగా నీ రాజ్యం చేరుకున్నావు. అలాగే నా తండ్రి ఈ భూమి మీద ఉన్నప్పుడు నీ పని చేస్తున్నాను, నా పని వచ్చినప్పుడు నేను చేస్తున్నాను. ఆయన మాట్లాడదు, నా పని నేను చేస్తున్నాను, ఇది నీ చిత్త ప్రకారం జరుగుతుంది కనుక నువ్వు ఏం చేస్తావో నీ ఇష్టం అన్నప్పుడు ఒకటే మాట. ఆ సమయంలో ఎవరికైనా ఒక సమయము ఒక తారీఖు చెప్పినట్లయితే ఏదైనా ఒక మంచి కార్యం జరుగుతుందంటే ఎవడైనా సంతోషపడతాడు. కానీ నాకు సమయము తారీఖు కూడా దేవుడు చెప్పేశాడు. మీకే ఆ సమయం అలా చెప్పినట్లయితే మీ హృదయంలో మీరు ఏమనుకుంటారు చెప్పండి? భయపడతారా, లేకపోతే అలాగా ఒక తల్లి గోడ కట్టిపోయినట్టు అలా చూస్తూ ఉంటారా? భయపడతారు కదా. అలాగే నాలో కొద్దిగా మాట్లాడదు భయం ఉన్నది. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, దేవుడు నాకు ఎంత మంచి హృదయం ఇచ్చున్నాడంటే, ఇంకా చివరికి నా ప్రాణం పోతదన్నప్పుడు కూడా ఆ సమయంలో దేవుడు నా నోటి ఒకటే మాట పలుకుతున్నాడు ఏంటంటే, తండ్రి నా సంఘం అంతా ఉన్నారు, నేను వారి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. ఒక దినాన్ని మేము అందరం కూడా నీ రాజ్యంలో చేరాలి కనుక నేను కానీ వెళ్ళిపోయినట్లయితే నా సంఘాన్ని చూసేవారు ఎవరు ఉంటున్నాయని ఒకటే మాట నేను పలికాను. ఆ పలికిన మాటను బట్టి దేవుడు ఏమంటాడని దేవుడు చూశాడు.
నాలో తప్పు లేదు, పొరపాటు లేదు, చివరికి నేను పెళ్లి కూడా చేసుకోలేదు. ఏమనుకున్నాడు దేవుడు? ఒకసారి నేను పరీక్షిస్తానమ్మా పట్టుకుని పిల్లల్ని, ఒక పక్కన దేవుడు మాట్లాడుతున్నాడు, ఒక పక్కన ఆడిచేస్తున్న పిల్లల్ని. దేవుడు అంటున్నాడు ఒకటే మాట, నా కుమారుడా నేను ప్రతి నిమిషం కూడా నీకు తోడుకున్నాను, అయినప్పుడు కూడా నీవు ఏం మాట పలుకుతావని చెప్పి దేవుడు అలా ఎదురు చూస్తున్నాడు. అలా ఎదురు చూస్తున్నప్పుడు నా నోటంటే ఒకటే వచ్చింది, నా కోసం కాదు నాయనా, నా సంఘంలో ఉన్న ప్రతి వారి కోసం, నా కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారో వారిని అందరినీ కూడా నీ రాజ్యంలో చేర్చాలని నా కోరిక నాయన అన్నప్పుడు, అప్పుడు వరకు కూడా వినబడలేని మాట ఒక వినబడింది. దేవుడు పలికిన మాట ఏంటంటే, నా కుమారుడా నేను ఏదైతే ఆశపడ్డానో అదే మాట నీ నోటికి వచ్చిందన్న. దేవుడు స్తోత్రం కలిగిన మాట ఎప్పుడైతే దేవుడు పలుకున్నాడో అప్పుడు వరకు కూడా బెంగ ఉంది, బాధ ఉంది. కానీ ఆ సమయంలో ఎప్పుడైతే దేవుడు ఆ మాట చెప్తున్నాడో నాలో కొంచెం బాధ తగ్గింది. ఏమనంటే, ఆ కుమారుడు నీ పట్ల నేను పరీక్ష పెట్టున్నాను, ఆ పరీక్షలో నువ్వు పాస్ అయి ఉన్నావు కనుక దిగులు పడదు, భయపడద్దు. ఎవరి నిమిత్తమైతే నువ్వు ప్రార్థన చేస్తావో నా రాకడి సమయంలో మొట్టమొదటిగా నేను నిన్ను నా రాజ్యం తీసుకెళ్తాను. తర్వాత నువ్వు ఎంతమంది కోసం అయితే ప్రార్థన చేస్తావో వారిని అందరినీ కూడా నేను రాజ్యం తీసుకెళ్తాను. దేవుని స్తోత్రం కదా. ఈ విషయం నేను విన్నప్పుడు ఒకటే ప్రార్థన చేస్తున్నాను, ఎవరైనా అందరం ఉంటే అనుకున్నారు. కానీ దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే, ఇంకా చివరికి ఒకటి గన్నం పట్టుకొని కాల్ చేస్తానన్నప్పుడు కూడా పోతే ప్రాణం అన్నట్టుగా ఉన్నాను. కానీ నా కోసం నేను ఆలోచించలేదు. కానీ మొట్టమొదటిగా ఆలోచించిన మాట ఆ సమయానికి దేవుడి నా నోటంటే వచ్చింది ఒకటే మాట, నా సంఘం ఉన్నారు, వారి పరిస్థితి ఏమవుతుంది అని చెప్పి నేను దేవుడిగా ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే ఈ మాట నేను పలుకుతున్నాను. ఉదయం కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, రాత్రి కావచ్చు, ప్రతి నిమిషం కూడా మీ కోసం నేను ప్రార్థన చేసే సేవకుడు ఉన్నాను కనుక ఆ సమయాన్ని దేవుడు ఆ నోటంట ఆ మాట వచ్చి దేవుడు స్తోత్రం కనుక ఇంకోడైతే చూసినట్లయితే వాడి ప్రాణం వాడు కాపాడుకుంటాడు, పక్కన కోసం ఆలోచించడు. కానీ నాకు ఇచ్చిన మంచి తలంత ఏంటంటే, నేను ఏమైపోయినా పర్లేదు, మొట్టమొదటిగా వారందరూ కూడా నీ రాజ్యంలో ఉండాలని చెప్పి దేవుని దగ్గర నేను ప్రార్థన చేస్తున్నాను. ఆ మాట పడుతున్నాను. ఆ మాటను బట్టి మీరు నన్ను దీవించున్నాడు, ఆశ్రయించున్నాడు. శుక్రవారం దినాన దేవుని యొక్క కొడుకుని బట్టి దేవుని యొక్క వాక్యం చెప్పడానికి దేవుడు సాయం చేస్తుంది. ఈ దినాన మీ అందరికీ మాట చెప్పడానికి దేవుడు సాయం చేస్తుంది. దేవుని స్తోత్రం కలుగుతాను. మనిషి ప్రాణం పోవాలంటే ఒక సెకండ్లో పోతుంది. కానీ పోతున్న వాడికి పోవడం కాకుండా పోతావు బాబు, నీకు ఈ సమయంలో బాబు అంటే ఎవరికైనా భయమే. కానీ ఒకటే విషయం చెప్తున్నాను దేవుని మందిరంలో, ఆ సమయంలో నాకు ఆ మాట వినబడడం, రెండోది నేను కూడా దేవునితో జవాబు చెప్పడం, మళ్ళా చెప్పడానికి ఇది నేను ఎంతో సంతోషపడుతున్నాను. నా కోసం వదిన ఆయన నా సంఘం బాగుండాలని మాట పలికినప్పుడు దేవుడు ఒకటే అన్నాడు, నా కుమారుడు ఆ కాలంలో మోషే ఎలాగైతే ఇజ్రాయేల్ ప్రజలు నా మాట వినలేనప్పుడు ఎలాగైతే నా కాలు దగ్గర పడిపోయి వాళ్ళందరినీ కూడా క్షమించమని ఎలాగైతే అడుగున్నాడో, నీవు కూడా నీ సంఘంలో ఉన్న వారి కోసం ఆలోచిస్తున్నావు కనుక నేను నీకు దేవుని ఆశీర్వాదం ఏంటంటే, మొట్టమొదటిగా నువ్వు నా రాజ్యం చేరుతావు, తర్వాత మీ అందరినీ కూడా దేవుడు తీసుకెళ్తాను. దేవుని స్తోత్రం కలిగాక ఒకటే మాట, ఈ లోకంలో అనేక మంది సేవకులు ఉండొచ్చు, అనేక మంది ఉన్నతమైన స్థితిలో ఉండొచ్చు, కానీ ప్రత్యక్షంగా మాట్లాడిన వారు ఎవరున్నారో నాకు తెలియదు. కానీ దేవుడు చెప్పే మాటలు చెప్పొచ్చేమో. కానీ ఆ కాలంలో మోషే దేవుడి యొక్క మాటలు విన్నాడు. విన్న తర్వాత ఆయన పరువు దగ్గర రాకముందు ఒకటే మాట చెప్పాను, నాయన నీ ముఖం చూసినట్లయితే ఒకసారి నేను చూడాలనుకుంటున్నానని చెప్పి మోషే దేవుడిని అడిగినప్పుడు, ఆ మంటల్లో నుంచి మాటలు వస్తున్నప్పుడు ఒకటే మాట దేవుడు అన్నాడు, నా కుమారుడా నువ్వు కానీ నన్ను చూసినట్లయితే నువ్వు చనిపోతావు, కానీ నేను వెళ్ళేటప్పుడు నా యొక్క వీపుని చూడడానికి నేను సహాయం చేస్తాను అన్నాడు. కొద్ది సమయం అయిపోయిన తర్వాత ఒక మేఘం వల్ల ఆయన వెళ్తున్నప్పుడు ఆయన ఒక వీపుని మాత్రమే చూసినాడు. కానీ ఈదే నాన్న నేను దేవుడిని చూడకపోయినప్పుడు కూడా దేవునితో ప్రత్యక్షంగా ఆ కాలంలో మోసే దేవునితో ఎలాగైతే మాట్లాడుతున్నాడో ఈదే నాన్న ఆయనతో మాట్లాడడానికి దేవుడు సాయం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం కనుక ఈ లోకంలో ఎవరైనా కొట్టడానికి వచ్చినా లేకపోతే ఎవరైనా అవార్డు వచ్చినప్పుడు మనం మనుషులతో మాట్లాడతాం. కానీ ఇక్కడ నాకు దేవుని యొక్క మధ్యలో ఉన్న సంఘర్షణ ఏంటంటే, మాట ఏంటంటే, ప్రాణం పోతుంది అన్నప్పుడు ఎవరైనా ఒకటే ఆలోచిస్తారు, ప్రాణం పోతుందా, ఎందుకు పోతుంది, నేను బాగా ఉంటాను అనుకుంటారు. కానీ ఆ సమయంలో నా దేవుడితో నేను మాట్లాడిన మాట ఒకటే, నాయన నీవు పరలోక రాజ్యంలో నీ కుమారుడైన యేసుని ఎలాగైతే భూమి మీద పంపించి ఆయన నీ పనిని ఎంతైతే సంతోషంగా చేయడానికి సిద్ధపడి ఉన్నాడో, అదే రీతిగా నా ప్రాణం పోవడానికి కూడా నేను ఆశించను. చివరికి ఆ రోజు నా ప్రాణం పోయినట్లయితే
ఈరోజు నేను వాక్యం చెప్పడానికి ఉండదు. దేవుని స్తోత్రం కలుగాక. ఒకటే ఆలోచన, ఒకటే తీర్మానము. మీరు కొద్ది మంది వచ్చినా ఎక్కువ మంది వచ్చినా మీరు అందరూ కూడా నాతో పాటు దేవుని రాజ్యంలో ఉండాలండి. దేవుని స్తోత్రం కలుగాక. అలాంటి తలంపు కలిగి ఉన్నాను కనుక చిట్ట చివరికి యేసయ్య కూడా నా యొక్క మాట విని ఆయన ఏమనుకున్నాడు, ఏమంటాడు అనుకున్నాడు. కానీ ఒకటే మాట నేను చెప్పినప్పుడు ఆయన ఒక మనసు కూడా కరిగిపోయి ఒకటే అన్నాడు, నా కుమారుడు భయపడద్దు, దిగులు పడద్దు, నేను నీకు భూమి మీద ఈ పరీక్ష పెడుతున్నాను కదా. నా తండ్రి జాత గమనించండి, భూమి మీద నా తండ్రి లేడు, కానీ నా తండ్రి దేవుని రాజ్యంలో ఉన్నాడు. నా తండ్రితో దేవుడు చెప్పాను కదా ఏమనంటే, నా కుమారుని నేను పరీక్ష పెడుతున్నాను, ఏం చేస్తాడో చూద్దాం అనేసి నా తండ్రిని అడిగాడంట. కానీ నా తండ్రి చెప్పిన మాట ఏంటంటే, నేను ఎంతైతే భయంతో బతుకుతున్నానో నా కుమారుడు కూడా అంతే భయంతో బతుకుతూ ఉంటాడు. చిట్ట చివరికి ఏమవుతుందో మీరు కూడా చూస్తారని చెప్పి నా తండ్రి యేసయ్యతో చెప్పడము, ఆ దినాన దేవుడు చెప్పిన మాట నేను విన్నాను. ఆ విషయం అంతా పూర్తయిన తర్వాత మరలా యేసయ్య అంటున్నాను నాతో, నీ తండ్రితో మొట్టమొదటి మాట చెప్పినాను, తర్వాత నేను మరలా నీ తండ్రితో మాట్లాడుతున్నాను. నీ తండ్రి ఒకటే మాట చెప్తున్నాడు, నేను ఎంతైతే భయంతో ఉన్నాను, భక్తితో ఉన్నాను, నా కుమారుడు కూడా అదే భయంతో ఉంటాడని నేను చెప్పినాను కనుక మీరు చూస్తున్నారు, అది ఈరోజు నెరవేరింది అని నా తండ్రి తిరిగి యేసయ్యతో చెప్పడం జరిగిందంట. మనమైతే యేసయ్యని చూడలేదు, భూమి మీద ఉన్నంతకాలం కూడా సేవకుని చూస్తున్నాం, తిరిగి ఆయన రాజ్యంలోకి వెళ్ళిందంటే ఎవరు చూడలేదు. కానీ వారి ఇరువుల మధ్య వచ్చిన సంభాషణ మరలా దేవుడు నాతో చెప్పడం జరిగింది. ఒకటే మాట, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ భూమి మీద ఉన్నామంటే తల్లిదండ్రుల ద్వారా మనం బయటకు వచ్చినాం, కానీ ఆ ఒక ప్రణాళిక ద్వారా ఏదైతే దేవుడు మన పట్ల ఒక కార్యం సిద్ధపరుచున్నాడో ఆ సిద్ధపరచకుండా దేవుడు మనం విడిచిపెట్టలేదు. రెండో మాట ఏంటంటే, మన ద్వారా ఏదైతే కార్యం జరగాలని దేవుడు ఆలోచిస్తున్నాడో ఆ కార్యం నెరవేరే వరకు కూడా మన భూమి నుంచి దేవుడు రాజించారు. దేవుని స్తోత్రం కలుగాక. అందుకే దేవుడు అంటున్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చిన్నవాడిని అయినప్పుడు కూడా, నేను కూడా మనిషిని అయినప్పుడు కూడా నేను చెప్పే గొప్ప మాట ఏంటంటే, మనం ఏదైతే దేవుడిని భయపడతామో ఆ భయపడుతున్న మనం దేవుడు ఇప్పుడు కూడా విడిచిపెట్టడు. ఆ విడిచిపెట్టలేని దేవుడు కూడా చెట్టు చివరికి నా కుమారుడు నా మాట వింటారా లేదని చెప్పి పరీక్ష పెట్టున్నాడు. ఆ పరీక్షలో నేను విజయం పొందిన్నాను. ఒకటే మాట నేను చెప్తున్నాను, ఆ విజయం పొంది నేను సంతోషంతో ఉండడమే కాకుండా దేవుడితో నేను ఎలాగైతే మాట్లాడుతున్నానో మీరు చెప్పే ప్రతి సమస్య కూడా దేవుడితో చెప్పడానికి నాకు సమయం లేదు. దేవుని స్తోత్రం కలుగాక. నేను దేవుడితో మాట్లాడడం అంటే ఒక మనిషితో మాట్లాడినప్పుడు ఎలాగైతే ఎదురెదురుగా కూర్చుంటారో అలాగే నేను దేవుడితో మాట్లాడుతున్నాను. ఈ దినాన ఆ మాట్లాడడం ద్వారా మీరు దేవుని దగ్గర ఏదైతే కావాలని కోరుకుంటున్నారో ప్రతిదీ కూడా నాకు చెప్పడం, నేను అది దేవుడికి చెప్పడం, వెంటనే ఆయన దగ్గర జవాబు రావడం, అది మీరు పొందుతున్నారు. దేవుని స్తోత్రం కలుగాక. దీనికి ఉదాహరణగా చూసినట్లయితే కుటుంబం గారే ఒక ఉదాహరణ. తన భర్త భయంకరమైన నీరసంతో దేవుని యొక్క మందిరానికి వచ్చిన మొట్టదైతే రాలేదు. తర్వాత దేవుడు చెప్పిన్నాడు, అమ్మ భయపడదు, దిగులు పడవద్దు, నీ భర్తని మందిరాన్ని తీసుకురా, దేవుడు స్వస్థపరుస్తానన్నారు. అలాగే దేవుడి మందిరాన్ని తీసుకొచ్చున్నారు. ఆ కుమార్తె తన తల్లి కొద్ది దినాలు బాగానే ఉన్నాడు. తర్వాత అనారోగ్యం వచ్చింది. అనారోగ్యం వచ్చిన మొట్టమొదటిగా వారు ఒక క్రిస్టియన్ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళిన్నారు. ఆ డాక్టర్ గారు చెప్పిన మాట ఏంటంటే, బుర్రక స్కానింగ్ తీయమన్నారు. కానీ ఒక మాట గమనించండి, ఆ బుర్రక స్కానింగ్ తీయడం కాదు, కానీ ఆ సమయంకే తన శరీరంలో ఏవైతే అవయవాలు ఉన్నాయో అవి తన పనిని తప్పేసి ఆయనలో ఉండవలసిన మంచి ఆరోగ్యం అప్పటికే చాలా మంది పాడైపోయింది. కానీ దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే, వారి తల్లితో కావచ్చు, కుమార్తెతో కావచ్చు, దేవుడు అన్నారు, భయపడదు, దిగులు పడవద్దు, నేను తోడుకున్నాను అన్నాడు. దేవుని స్తోత్రం కలుగాక. అలాగే దేవుడు తోడుకున్నాడు. మరలా వారు కేజీలు తీసుకెళ్ళన్నారు. కేజీలు తీసుకెళ్ళినప్పుడు అక్కడ వైద్యులు చెప్పిన మాట ఏంటంటే, మేము కానీ ఆపరేషన్ చేయకపోయినట్లయితే ఇప్పుడు వరకు బాగా ఉన్నవాడు రాబోయే రోజుల్లో ఇంకా ఇబ్బంది పడతారన్నారు. ఇబ్బంది పడడం పక్కన పెట్టండి, ఆ ఆపరేషన్ చేయడానికి వారు సిద్ధపడి ఉన్నారు. లోపల తీసుకువెళ్ళిన తర్వాత ఆ సమయంలో ఆపరేషన్ చేసే వారితో పాటు దేవుడి యొక్క హస్తము వారి చేతిలో ఉన్నది కనుక ఎంత గొప్ప ఆపరేషన్ అయినప్పుడు కూడా దేవుడే దాన్ని చక్కగా జరిగించినాడు. దేవుని స్తోత్రం కనుక జరిగించడము, సంతోషంగా మరలా ఆయన బయటికి రావడము, మరలా ఈ దినాన సజీవులు ఉన్నాను దేవుడు సాయం చేసిన దేవుని స్తోత్రం కనుక. ఈ బాధలు ఈ గొడవలు ఉన్నప్పుడు దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే, తల్లేమో తండ్రి దగ్గర ఉన్నది, కుమార్తె ఇంటి దగ్గర ఉన్నది. ఏ సమయానికి ఏమవుతుందా, ఏ సమయానికి నా తండ్రి లేడనే మాట వస్తుందని చెప్పి ఇంట్లోని కూర్చొని
తను ప్రార్థన చేసుకుంటూ తన పని తను చేసుకుంటాడు. కానీ దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే ఒక పక్కన తన తండ్రిని కాపాడి ఉన్నాడు, రెండో సంవత్సరంలో మొదటి పరీక్ష కూడా దేవుడు మంచిగా పాస్ చేస్తున్నాడు. దేవుడి స్తోత్రం. డిగ్రీ పరీక్ష అంటే మామూలు కాదు, వీళ్ళు రాసాడు వచ్చాడు. మిగతా వాళ్ళు ఎంతమంది పాస్ అయ్యారో తెలియదు, కానీ సేవకుడు ద్వారా ఏదైతే మాట దేవుడు చెప్పినాడో ఒక పక్కన తండ్రిని కాపాడి ఉన్నాడో, రెండో పక్కన ఆ కుమారుని కూడా మంచి మార్కులతో దేవుడు పాస్ చేస్తున్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డ, వారి కోసం చెప్తున్నాను అనుకోవద్దు. ప్రతి ఒక్కరి కోసం కూడా దేవుడు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకటే మాట, మీరు ఎప్పుడైతే భయంతో భక్తులు దేవుని వ్యక్తులుతారో దేవుడు మేము గొప్పగా జీవిస్తారు. దేవుని స్తోత్రం కలుగుతారు. మాట చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, దేవుని యొక్క మందిరంలో దేవుని యొక్క కృపను బట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యం వింటున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చింది వాట్సాప్ వచ్చింది. వాట్సాప్లో ఏ ఫోటో తీసుకున్నా అందరికీ కనబడాలా. ఈ పళ్ళు ఈకిలిచ్చినా ఏడ్చినా నేను ఎలా ఉన్నానో పక్కవాడు కనబడాలి. అవునా కదండి? మంచిగా ఉంటే పర్లేదు. ఈ వారంలో నేను ఒక స్టేటస్ చూసినాను ఏంటంటే, దేవుని మందిరంలోకి వచ్చినప్పుడేమో ఇంకా వాక్యము ఇంకా లోపలికి వెళ్ళిపోయి ఇంకా నేను ఎప్పుడు కూడా తప్పు చేయనండి అన్నట్టు ఉంటారు. వారి యొక్క స్టేటస్ చూస్తే ఈ లోకంలో ఎన్నైతే విగ్రహాలు ఉన్నాయో ఆ విగ్రహాలన్నీ కూడా స్టేటస్లో ఉన్నాయి. మరి దేవుని మందిరానికి వచ్చినప్పుడు నువ్వు అంత భయంతో భక్తితో ఉన్నప్పుడు అందులో కూడా అలాగే కదా ఉండాలా. దేవుని మందిరంలోనేమో నాకు ఏం తెలియదు, నేను మీరు చెప్పేది నేను వింటున్నాను అన్నట్టుగా ఉంటున్నారు. ఆ సెల్లో ఉన్న స్టేటస్ చూసేటప్పటికి ఈ భూమి మీద ఎన్నైతే విగ్రహాలు ఉన్నాయో అవన్నీ కూడా అందులోనే కనపడుతున్నాయి. నేను వ్యక్తిగతంగా వారితో మాట్లాడలేదు, కానీ నేను చూసినప్పుడు నాలో ఒక బాధ కలిగింది. ఒకటే బాధ ఏంటంటే, ఎంతో కన్నీరు కాచి దేవుడి దగ్గర ప్రార్థన చేయగా ప్రతి ఒక్కరు కూడా దేవుడు దీవించి ఒక స్థాయిలో పెట్టినప్పుడు ఆ స్థాయి నుంచి ఇంకా ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలని కోరుకోవాలి. కానీ మందిరంలో ఉన్నప్పుడు ఒకలాగా, బయట ఉన్నప్పుడు ఒకలాగా ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు. ఎవరికైతే అది ఉన్నదో దయచేసి అది మార్చుకున్నది దేవుడు చెప్తున్నాడు. మరలా దేవుడి యొక్క మాట ఈ వారం దేవుడు చెప్పిన విషయం ఏంటంటే, రాబోయే దినాలనంట జాగ్రత్త గమనించండి. దేవుడు చెప్పిన మాట, విశాఖపట్నంలో మనం చాలా సంతోషంగా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో దేవుడు 2 వారాల క్రితమో లేకపోతే 1 నెల క్రితమో దేవుడు చెప్తున్నాడు ఏమనంటే, ఎలక్షన్ జరగకముందుగానే ఒక భయంకరమైన తుఫాను రాబోతుంది. ఆ తుఫాను ద్వారా మనుషులు చనిపోతలేదు దేవుడు చెప్పలేదు, కానీ ఒక భయంకరమైన తుఫాను రాబోతుందని దేవుడు చెప్తున్నాడు. నేను దేవుడి దగ్గర మరలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఆంధ్ర రాష్ట్రం కోసం దేవుడు చెప్పలేదు, తెలంగాణలో కొద్ది రోజులు జరగబోతున్నాను. దేవుని స్తోత్రం కనుక వాళ్ళకి ఎలక్షన్లు అయిపోయి బాగుంది, మనకి ఇంకా ఎలక్షన్లు అవ్వలేదు. దేవుడు చెప్పిన మాట కొద్దిగా లేట్ అవ్వచ్చు, కానీ అది జరగకుండా మానవు. ఏంటి నాయన అన్నప్పుడు మనకైతే సముద్రం ఉన్నది, వారికైతే సముద్రం లేదు. అకస్మాత్తుగా ఒక పెద్ద తుఫాను వచ్చి వారు ఎంతైతే సంతోషంగా ఉండి ఎంతైతే దేవుడు మమ్మల్ని కాపాడుతానన్న వాళ్ళు దేవుడు కాపాడుతాడు. ఎవరైతే ఇప్పుడు కూడా దేవుడి మాట ఎత్తకుండా దేవునికి విరోధంగా ఎవరైతే జీవిస్తున్నారో వారందరూ కూడా ఆ భూమి మీద చనిపోతారని దేవుడు చెప్తున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, 2 నెలల క్రితం 1 నెల క్రితం దేవుడు ఈ మాట చెప్తున్నాడు. నేను ఒకటే ప్రార్థన చేస్తున్నాను, ఆయన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నవారు చాలా మటుకు మీరు చెప్పే మాట వినడానికి సిద్ధంగా ఉన్నారు ఆయన అని చెప్పి నేను దేవుడి ప్రార్థన చేసి దేవుడి స్తోత్రం కనుక వారు ఎంత భయంకరమైన భూములు చేసినా ఎంత దేవుడు దూరం ఉన్నప్పుడు కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఒక మంచి పద్ధతి ఏంటంటే, ఎవరైనా ఏదైనా చెప్తే అది వినడానికి సిద్ధంగా ఉంటారు. కానీ వేరే ఒక రాష్ట్రంలో ఉన్న పరిస్థితి చూసినట్లయితే నువ్వు చెప్తే చెప్పుకో లేకపోతే మానేసుకో, మేము వినమనే పరిస్థితులు ఉంటాను. కానీ దేవుడు అంటున్నాడు, ఈ విశాఖపట్నాన్ని దేవుడు ఎంతైతే కాపాడుతున్నాడు, ఆంధ్ర రాష్ట్రాన్ని దేవుడు కాపాడుతున్నాడు. దేవుడు పేరు చెప్పొద్దన్నాడు, కానీ నా నోటంటే అది వచ్చేసింది, రికార్డ్ అయిపోతుంది, పర్లేదు. తెలంగాణలో ఏ ప్రాంతంలో అది జరుగుతుందో మనకు తెలియదు, కానీ కొద్ది దినాల్లో జరగబోతుంది అన్నారు. కానీ ఒకటే ప్రార్థన, వారు మనుషులే మనం మనుషులే, కానీ వారు ఏదైనా తప్పు చేసినట్లయితే తండ్రి వారిని క్షమించమని దేవుడు ప్రార్థన చేస్తున్నాను. ఆ ప్రార్థన విన్నవాడు వారిని క్షమించినట్లయితే పర్లేదు, కానీ అది ఆయన చిత్తం జరగాలన్నట్లయితే అది జరిగినప్పుడు మనం చేయడం ప్రార్థన, తండ్రి వారంత భయంకర స్థితిలో ఉన్నారు కనుక ఆ స్థితిలో నుంచి మమ్మల్ని తప్పించున్నాం కనుక మమ్మల్ని ఇంకా గొప్పగా జీవించమని దేవుడు ప్రార్థించి దేవుని స్తోత్రం కనుక మరలా ఇంకా దేవుడు కొన్ని విషయాలు దేవుడు చెప్తూ ఉంటాడు. నాకు పట్టపగలు దేవుడు చెప్పలేదు, కానీ అంత రాత్రి ఒకటే దేవుడు. ఉదయాన్నే చూడండి ఎఫ్ఎం అంటారు కదా, అది చెవులో పెట్టుకుని అటు ఇటు స్పీకర్లో పెట్టుకుంటే ఎలా పాటలు వింటారో దేవుని యొక్క స్వరము ఇంకా పొద్దున్న లేదు, మధ్యాహ్నం లేదు, రాత్రి లేదు, అలా 24 గంటలు కూడా నాకు వినపడుతూ ఉంటుంది. దేవుడు అన్నాడు ఒక మాట,
నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చెప్పమన్న విషయం ఏంటంటే మనుషుల్లో ఉన్న తత్వాల కోసం దేవుడు చెప్పాడు. ఈ దినాన్ని మందిరానికి వచ్చిన మీతో దేవుడు అంటున్నాడు, ఎవరైతే దేవుని యొక్క మాట వింటున్నారో, దేవునికి లోబడుతున్నారో. మూడోదిగా క్రైస్తవులు అనే మాటను బట్టి నేను క్రైస్తవుని అని చెప్పి గుండె మీద చేయి వేసుకుని ఎవరైతే దేవుని యొక్క మాటని దేవుని లోబడుతున్నారో వారిని దేవుడు దీవించడమే కాకుండా దేవుడు చెప్పమన్నాడు, ఇప్పటికైనా మందిరంలోకి వచ్చిన వాడు ఎన్నైతే వారాలు ఉన్నాయో ప్రతి వారం కూడా దేవుని యొక్క మందిరంలో అడుగు పెట్టమన్నాడు. దేవుని స్తోత్రం కనుక ఎంత పని ఉన్నప్పుడు కూడా మిగతా రోజుల్లో ఆ పని పెట్టుకో. మిగతా రోజులేమో సెలవు తీసుకోరు, ఆదివారం ఏమో పనికి వెళ్ళిపోతారు. అదే సెలవు ఆదివారం పెట్టినట్లయితే ఈ దినాన్న మీరు పొందిన ఆశీర్వాదం కన్నా మరి ఎక్కువగా దేవుని దీవించబోతారు. దేవుని స్తోత్రం కనుక ఎందుచేతనంటే సేవకుడిగా నేను కొన్ని విషయాలు విన్నప్పుడు, నేనే బాధపడినప్పుడు పరలోక రాజ్యంలో దేవుడు నిన్ను చూసి బాధపడతాడా? ఎందుకనంటే మనం దుఃఖంలో ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు అనుకోవచ్చు, నా పక్కన ఉన్నవాడు నాకు సాయం చేయట్లేదు, చివరికి నా కుటుంబస్తులు కూడా నాకు సహాయం చేయట్లేదు. నువ్వు ఎంతైతే కన్నీరు కాస్తున్నావో ఆ కన్నీరు చూసిన వాడు దేవుడు కూడా కన్నీరు కాస్తుందని దేవుడి స్తోత్రం కలగాలి. అలాగే మనం ఏదైతే తప్పు చేస్తున్నామో, ఏదైతే పొరపాటు చేస్తున్నామో కూడా దేవుడు చూస్తున్నాడు. పక్కవాడు పొరుగువాడు చూస్తున్నాడేమో, వాడు చూడకపోయినా పర్లేదు, కానీ పరలోక మనం భూమి మీద ఉన్నాం, ఆయన పైన ఉన్నాడు. ఒకటే మాట అంటున్నాడు దేవుడు, నా బిడ్డలారా ఇప్పటికైనా నీ జీవితాన్ని సరి చేసుకుని నా వైపు తిరిగినట్లయితే ఒకటే మాట, నేను రాకముందే మిమ్మల్ని అందరినీ కూడా ఒక ఉన్నత స్థితిలో పెడతాను. దేవుని స్తోత్రం కనుక చక్కగా మొదట్లో ఎవరికి కూడా చిన్నపిల్లలు మనకొచ్చే సైకిల్ ఉండేవి. చక్కగా దేవుడు మంచి బళ్ళు ఇచ్చిన్నారు. ఆ బళ్ళు నుంచి దేవుడు కారులో మారుస్తున్నాడు. ఇంకా దేవుడు స్థాయి ఇచ్చినట్లయితే బస్సులు మనకు అవసరం లేదు, కానీ బస్సు కూడా దేవుడు ఇవ్వడానికి దేవుని స్తోత్రం కనుక ఎందుచేతనే దేవుడు మనతో ఇంత సూటిగా మాట్లాడుతున్నాడంటే మిగతా వారితో మాట్లాడలేదు. ఎందుకనంటే నేను దేవుని దగ్గర ప్రార్థన చేసేది ఎందుకంటే మేము అన్ని దేవుని దగ్గర దీవించబడాలా, మీ ద్వారా అనేక మంది దేవుని రాజ్యం చేరాలని కోరిక. దేవుని స్తోత్రం కనుక ఎందుచేతనంటే ఆదివారం నుంచి శనివారం వరకు మీరు పనులు చేసుకుంటారు. ఆదివారం మరలా దేవుని యొక్క వాక్యం వినడానికి మీరు వస్తున్నారు. మిమ్మల్ని దేవుడు ఖాళీగా వచ్చిన మిమ్మల్ని ఖాళీగా పంపడానికి దేవుడికి ఇష్టం లేదు, కానీ అనేకమైన దీవులతో అనేకమైన ఆశీర్వాదంతో చిట్ట చివరికి నువ్వు అడిగేది చిన్నదైనప్పుడు కూడా దేవుడు నిన్ను వెయ్యంతగా ఆశ్రయించిన దేవుడు సిద్ధంగా. దేవుని స్తోత్రం కనుగాక. ఆ ఆశ కలిగిన వారికి దేవుడు మరలా చెప్పే మాట ఏంటంటే, దిగులు పడద్దు, భయపడద్దు. నీ ముందు ఎంత కష్టం ఉన్నప్పుడు కూడా ఒకటే మాట, నా దేవుడు నాతో ఉన్నాడు, ఆయన నాకు తోడుగా ఉంటాడు, నన్ను కాపాడుతాడనే మాట నీ నోటంటే ఎప్పుడైతే వస్తుందో, నీ ముందు నా సుడుగున్నమన్నీ భయంకరమైన ఇబ్బంది ఉన్నా, నీ పక్కన ఒక పెద్ద గొయ్యి ఉన్నా, చిట్ట చివరికి నీ ప్రాణం పోతున్నప్పుడు కూడా నువ్వు పలవాల్సిన మాట, నా దేవుడు నాకు తోడుకున్న మాట ఎప్పుడైతే వస్తుందో ఆ తోడుకున్న మాట ద్వారా నేను సజీవులుగా మరలాన్ని పని చేసుకోవడం దేవుడు సాయం చేయబోతుంది. దేవుడి స్తోత్రం కనుక మరలా దేవుడు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, నేను భూమి మీద ఉన్నాను, పరలోకరాజ్యం దేవుడు ఉన్నాడు. ఇది నా దేవుడు స్వరంతో పలుకుతున్నాడు. ఏంటంటే ఎవరైతే దేవుడి మాట వినాలనుకుంటున్నారో, ఎవరైతే దేవుడు లోబడాలనుకుంటున్నారో, ఎవరైతే ఆయన ఇచ్చే దేవుని కోసం ఎదురు చూస్తున్నారో వారితో దేవుడు చెప్పన్న మాట ఏంటంటే, నేను వింటున్నాను ఆయన యొక్క స్వరం ఏమనంటే, నా బిడ్డలు నా దగ్గరకు వచ్చిన్నారు, ఖాళీగా వచ్చిన్నారు, కానీ తిరిగి వెళ్ళేటప్పుడు నేను ఇచ్చే దీవుని వారు కనపడకపోయినప్పుడు కూడా వారు పొందే ఆశీర్వాదం చాలా గొప్ప. దేవుని స్తోత్రం. నా దేవుడు చెప్తున్నాడు, నీ గృహంలో ఎంతో లోటుతో ఉన్నావేమో, ఎంతో బాధతో ఉన్నావేమో, ఎంతో దిగులుతో ఉన్నావేమో, చిట్ట చివరికి నీకు తినడానికి కూడా ఆహారం లేదేమో, కానీ దేవుడు అంటున్నాను, కుమారుగా దిగులు పడద్దు, భయపడద్దు, అనేక మందికి పెట్టేవారు నేను చేయబోతున్నాను. దేవుని స్తోత్రం. ఈ వారంలో నేను కొంతమందితో మాట్లాడినప్పుడు వారి యొక్క పరిస్థితి చూసినప్పుడు వారు ఎంతైతే ఏడుస్తున్నారో వారి కంటే నేను రెట్టింపుగా ఏడుస్తున్నాను. ఆ ఏడుపుని చూసిన దేవుడు అంటున్నాడు మాట, అయితే నాన్న నీ గృహంలో తినడానికి ఆహారం లేదేమో, నా కుటుంబాన్ని అందరూ విడిచిపెట్టేవారు, కానీ నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదని చెప్పి నేను హృదయంలో అనుకుంటున్నావు. దేవుడు అంటున్నాను, నా కుమారుగా వారి పేరు చెప్పను, ఇద్దరు భార్య భర్తలు ఇది నా దేవుడు మందిరానికి వచ్చినారు. వారితో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఈ వారంలో మీరు పడిన బాధలు, పడిన కష్టం దేవుడు చూసినారు. దేవుడు స్తోత్రం. ఆ పడిన బాధ కోసం దేవుడు అంటున్నాడు, దిగులు పడద్దు, భయపడద్దు. నీకు ఆహారం లేకున్నప్పుడు కూడా అన్ని ఇచ్చేవాడిని నేను,
నువ్వేమీ కూడా భయపడదు. తొందరలో దేవుడు అంటున్నాడు, నీకు ఏదైతే అవసరం ఉందో ఆ అవసరం తీర్చడమే కాకుండా అనేక మంది నీ చేతి ద్వారా పెట్టడానికి దేవుడు సాయం చేయబోతున్నాడు. దేవుడు స్తోత్రం కలుగాక. అది ఎవరైతే ఉన్నారో వారికి అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. నేను వారి ముఖం చూడట్లేదు, కానీ వారి కోసం దేవుడు చెప్తున్నాడు, నా బిడ్డలారా, నీ దుఃఖంతో ఉన్నావేమో, వేదనతో ఉన్నావేమో, ఇంకా నీ బాధ ఎవరికి కూడా చెప్పుకునే స్థితిలో ఉన్నావేమో, ఒక చేయి చాపితే ఆ చేతిలో ధనం లేదని, ఇంకో పక్కన నా బిడ్డల పరిస్థితి ఏమైపోతుందని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, దిగులు పడద్దు, భయపడద్దు. నేను చేసిన ప్రార్థన, మీ గృహంలో మీ నలుగురు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. తొందరలో మీకు ఏదైతే అవసరం ఉందో దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవుడు స్తోత్రం కలుగాక. నేను పేరు చెప్పడానికి ఇష్టపడతలేదు, ఎందుకంటే వారు పడిన బాధ, వారు పడిన కష్టము వారి దగ్గర నుంచి రాలేదు, కానీ వారి ఇంట్లో ఉన్న వారి దగ్గర నుంచి నాకు నా చెవులో పడింది. ఎప్పుడైతే ఆ చెవులో పడిందో నేను ఒకటే ప్రార్థన చేస్తున్నాను, ఆయన నీ ప్రియ బిడ్డలు ఎవరైనా కావచ్చు, వారి శ్రమలో ఉన్నప్పుడు బాధలో ఉన్నట్లయితే మొట్టమొదటి నేను చూడలేకపోతున్నాను. దయచేసి వారికి ఏదైతే అవసరం ఉందో దయచేసి మన దేవుని ప్రార్థన చేస్తున్నాను. ఆ ప్రార్థన విన్నప్పము దేవుడు విన్నాడు. ఒకటే మాట చెప్తున్నాను, నా కుమారుడు ఆదివారం వెళ్ళకు నువ్వు చెప్పు, వారు ఎంతైతే దిగులుతున్నారు, ఎంతైతే బాధతున్నారు, ఎంతైతే కష్టం ఈ వారంలో వారు అనుభవించున్నారో, ఇంకా తినడానికి ఆహారం లేక మంచినీళ్ళు తాగేసి పడుకున్న స్థితిలో వెళ్ళిపోయినప్పుడు కూడా ఒకటే మాట చెప్పు, దిగులు పడద్దు, భయపడద్దు, నేను వారికి తోడుకున్నాను దేవుడు చెప్పాను. దేవుడు స్తోత్రం కలుగుతాను. వారి కోసం దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నీ కుటుంబం నేను విడిచిపెట్టిందేమో, నీ బంధువులు స్నేహితులు నేను విడిచిపెట్టారేమో, చెట్టు చివరికి నీకు సహాయం చేయడం కూడా ఎవరు రాలేదేమో, కానీ పరలోక రాజులు దేవుడు ఒకటే మాట చెప్తున్నాడు, నా ప్రియమైన దేవుడు పెట్టారు. ఇద్దరు భార్య భర్తలతో దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఎంతైతే కన్నీరు కాల్చున్నావో ఆ కన్నీరంతా కూడా దేవుని రాజ్యం చేయడం. దేవుని స్తోత్రం కలుగుతాడు. అది ఎవరు కాదు, ఇక్కడ పేరు చెప్పను, కానీ వారు నా మధ్యలో ఉన్నారు. ఆ పేరు చెప్పినట్లయితే మరి వారు